హాయ్ అండి, నా స్టైల్లో చికెన్ కర్రీ ఎలా చేసానో చూసేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు, పచ్చిమిరపకాయ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 2 ఆనియన్స్ని మిక్సీ పట్టుకొని బాగా పేస్ట్లా చేసుకున్నాను. ఆ పేస్ట్ని ఆయిల్లో వేసేసి బాగా పచ్చిదనం పోయేంత వరకు మగ్గించుకోవాలి. అలా ఆనియన్ పేస్ట్ మగ్గిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత పసుపు 1 స్పూను, సాల్ట్ 1 స్పూన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా వాష్ చేసుకున్న చికెన్ పీసెస్ని కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. మొత్తం పసుపు సాల్ట్ అంతా కలిసేలాగా చికెన్ పీసెస్కి బాగా కలిపేలా కలిపి బాగా మగ్గించుకోవాలి. కొంతసేపు మూత పెట్టుకొని మగ్గించుకోండి. ఈలోపు మిక్సీ జార్లోని 2 టమాటాలు కూడా ప్యూరీ చేసుకోవాలి. ప్యూరీ చేసి ఉంచుకున్న దాన్ని ఇప్పుడు మగ్గుతున్న చికెన్ ముక్కల్లో వేసేసి ప్యూరీని బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం టమాటా ప్యూరీ అంతా బాగా కలవాలి పీసెస్కి. అలా బాగా కలిసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. కారం అంతా పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. కొంతసేపు చికెన్ పీసెస్ సాఫ్ట్ అయ్యేంత వరకు బాగా మగ్గించుకోవాలి చికెన్ పీస్ని. అలా మూత పెట్టుకొని మగ్గిన తర్వాత బాగా కలుపుకొని పీస్ మగ్గిందో లేదో చూసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్ పెరుగు కూడా వేసుకోండి. పెరుగు వేసుకుంటే కొంచెం గ్రేవీ చిక్కదనంగా బాగుంటుంది. గ్రేవీ మనం ఏ వాటర్ వేసుకోము, ఇంకా చికెన్లో నుంచి వచ్చిన వాటర్ని సరిపోతుంది. కొంచెం పెరుగు వేసుకున్నాం కాబట్టి గ్రేవీగా బాగుంటుంది, ఇంకా వాటర్ ఏం అక్కర్లేదు. అలాగే కలుపుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అలా కర్రీ అంతా దగ్గరికి వచ్చేంత వరకు బాగా మగ్గించుకోవాలి. లాస్ట్లో చికెన్ మసాలా ఉంటే చికెన్ మసాలా వేసుకొని, లేదా గరం మసాలా వేసుకున్నా పర్వాలేదు. నా దగ్గర చికెన్ మసాలా ఉంది కాబట్టి చికెన్ మసాలా వేసుకున్నాను. చికెన్ మసాలా కూడా బాగా పీసెస్కి పట్టేలాగా బాగా కలుపుకొని గ్రేవీలోని కలుపుకొని దగ్గరికి వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకోండి. నచ్చిందా? మరి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.